జీవాధిపతి, నా ప్రియమైన తండ్రి, మీ పవిత్ర పాదములకు హృదయపూర్వకంగా నమస్కారములు. నా కోసం చిందించిన అమూల్యమైన రక్తధారల కోసం స్తోత్రం చెల్లిస్తూ, నిత్యత్వానికై నన్ను సిద్ధపరుస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, మీ మార్గాలు సిలువ మార్గములని బోధిస్తూ వస్తున్నందుకు వందనాలు చెల్లిస్తూ, తోడుగా ఉన్నందుకు ఆరాధించి పూజిస్తూ, ప్రభువైన యేసుక్రీస్తు నామములో స్తుతించి ప్రార్థించి వేడుచున్నాము తండ్రి. ఆమెన్. డిసెంబర్ 19 ఎడారిలో సెలయేర్లు అనుదిన ధ్యాన మాలిక. ఇది సాక్షార్థమై మీకు సంభవించును. లూకాసు వార్త 21వ అధ్యాయం 13వ వచనం. జీవితం ఏటవాలు బాట. ఎవరైనా పైన నిలబడి రమ్మని మనల్ని పిలుస్తూ ఉంటే సంతోషంగా చేతులు ఊపుతూ ఉంటే బాగుంటుంది. మనందరం ఎక్కిపోయేవాళ్లమే. మనం ఒకరికొకరు సహాయం చేసుకోవాలి. కొండలెక్కడం అన్నది కష్టతరమైనదే గాని మహిమాన్వితమైనది. శిఖరాన్ని చేరాలంటే శక్తి, స్థిరమైన నడక అవసరం. ఎత్తుకు వెళ్తున్న కొద్దీ దృష్టి విశాలమవుతూ ఉంటుంది. మనలో ఎవరికైనా ఏదన్నా విలువైనది కనిపిస్తే వెనక ఉన్న వాళ్ళని పిలిచి చెబుతూ ఉండాలి. నాకంటే నువ్వు ముందుకు వెళ్ళిపోతే వెనక్కి తిరిగి నన్ను పిలువు. ఈ రాళ్ల దారిలో నీ పిలుపు నా హృదయాన్ని సంతోషపెట్టి నా కాళ్లను బలపరుస్తుంది. ఒకవేళ విశ్వాసనేత్రం మసకబారితే, దీపంలో నూనె అడుగంటితే, నా ఒంటరి ప్రయాణంలో నీ కేక నాకు మార్గదర్శకమవుతుంది. కేక వేసి చెప్పు. తుఫాను సమయాల్లో దేవుడు నీతో ఉన్న విషయం, అరణ్య వృక్షాలు సమూలంగా కూలిపోతున్న వేళ నీకు తోడై ఉన్న విషయం, ఆకాశాలు గర్జించి భూకంపం పర్వతాలని కదిలించిన వేళ ప్రశాంత వాతావరణంలోకి నిన్ను తీసుకుపోయిన విషయం. నేస్తం, వెనక్కి తిరిగి కేకవేసి చెప్పు. నీ జాడ నా కనుమరుగైంది. పందెంలో పాల్గొంటున్న వాడి ముఖం వెలిగిపోతూ ఉంటుందంటారు. కానీ నీకు నాకు మధ్య పొగమంచు పట్టింది. నా కన్ను మసకబారింది. దేవుని మాటల కోసం కనిపెట్టినప్పటికీ ఆయన మహిమను చూడలేకపోతున్నాను. కానీ నీ ప్రార్థనను దేవుడు విన్నాడని చెప్తే, పాపపు అంధకారంలో గుండా నిన్ను నడిపించాడని నువ్వు చెప్తే నా మనస్సు తేలికవుతుంది. ఈ రాళ్ల దారిలో నా కాళ్ళకి బలం చేకూరుతుంది. నేస్తం, నువ్వు కాస్తంత ముందున్నావు. నువ్వు వెనక్కి తిరిగి కేకవేసి చెప్పు. దేవుడు ఈ మాటలను దీవించునుగాక. ఆమెన్.